హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే మనము టాప్ 10 బెస్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇవి ఇందులో వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎస్బీఐ సింప్లీ క్లిక్ కార్డుగా చెప్పొచ్చు. సో ఈ కార్డ్ అనేది ఒక బేసిక్ క్రెడిట్ కార్డ్, ఎక్కువ మంది అప్లై చేస్తున్న క్రెడిట్ కార్డ్. ఈ కార్డు యూజ్ చేసి ఆన్లైన్లో అప్లై చేయడం వల్ల ఎక్కువ డిస్కౌంట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో జనరల్గా మనం చూస్తున్నట్లయితే జనరల్గా మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎస్బీఐ కార్డు యూజ్ చేస్తే 5%, 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అని ఉంటుంది కదా. సో అవన్నీ కూడా ఈ కార్డ్ వల్ల అయితే మనకి బెనిఫిటబుల్గా ఉంటుంది. ఈ కార్డు జాయినింగ్ ఫీజు అనేది 499 రూపీస్ ప్లస్ ట్యాక్స్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో 499 ప్లస్ ట్యాక్స్గా మనకి జాయినింగ్ ఫీజు అనేది ఉంటుంది. అలానే యాన్యువల్ ఫీ కూడా వచ్చేసరికి మనకి 499 ప్లస్ ట్యాక్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ యాన్యువల్ ఫీ అనేది మనకు ఉండకూడదు అనుకుంటే 1 yearకి 1 lakh రూపీస్ అయితే కనుక మనము స్పెండ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అలా చేసినట్లయితే మనం ఏదైతే పే చేస్తున్నామో యాన్యువల్ ఫీ అదనేది 0 అవుతుంది, లేదా రివర్సల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ కార్డు తీసుకున్న తర్వాత మనకి 500 రూపీస్ వర్త్ ఆఫ్ వోచర్ అయితే, అమెజాన్ గిఫ్ట్ వోచర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ రివార్డ్ పాయింట్స్కి వచ్చేసరికి కొన్ని స్పెసిఫిక్ బ్రాండ్స్ మీద ప్రతి 100 రూపీస్కి 10x రివార్డ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలా కాకుండా రిమైనింగ్, సో ఏదైతే మనం ఇంత ముందు చెప్పుకున్నామో కొన్ని స్పెషల్ కేటగిరీస్ అనేసి, బ్రాండ్స్ అనేసి, సో అవి కాకుండా మిగిలిన బ్రాండ్స్ లో కనుక మనము 100 రూపీస్ కనుక స్పెండ్ చేసినట్లయితే 5x రివార్డ్ పాయింట్స్ అనేది వస్తుంది. సో అలానే మినిమం 500 నుండి 3000 లోపు కనుక మనం పెట్రోల్ పట్టిస్తే 1% అనేది 1% అనేది ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చి మనకి జనరల్ గా ఎక్కువ మంది యూజ్ చేసే కార్డ్ గా చెప్పొచ్చు. దెన్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎస్బీఐ సింప్లీ సేవ్ కార్డ్. సో ఎస్బీఐ సింప్లీ సేవ్ కార్డ్ అనేది రివార్డ్ కార్డ్స్ లో ఒకటిగా చెప్పొచ్చు. అంటే కస్టమర్ నీడ్స్ ని బేస్ చేసుకుని ఎస్బీఐ వారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కదా. సో అవి దాంట్లో వచ్చేసరికి ఇది రివార్డ్ కార్డ్స్ కింద అయితే వస్తుంది. ఈ కార్డ్ కి యాన్యువల్ ఫీ అనేది సేమ్ మనకి ఏదైతే సింప్లీ క్లిక్ అనేది ఉందో, సో సేమ్ అంతే అమౌంట్ 499 రూపీస్ అనేది విత్ ట్యాక్స్ అనేది మనకి యాన్యువల్ ఫీ ఉంటుంది. అలానే జాయినింగ్ ఫీగా కూడా ఉంటుంది. ఈ కార్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి అన్సెక్యూర్డ్ అయితే 3.5% పర్ మంత్, అలానే సెక్యూర్డ్ అయితే 2.75% పర్ మంత్ గా ఉంటుంది. నెక్స్ట్ వెల్కమ్ గిఫ్ట్ వచ్చేసరికి కార్డు తీసుకున్న 60 days లోపు 2000 రూపీస్ కనుక మనం స్పెండ్ చేసినట్లయితే మనకి 2000 రివార్డ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా 4 రివార్డ్ పాయింట్స్ వచ్చేసరికి 1 రూపీ అనమాట. సో 2000 స్పెండ్ చేస్తే మనకి 2000 రివార్డ్ పాయింట్స్ అంటే 500 అయితే వెల్కమ్ గిఫ్ట్ గా వస్తుంది. ఈ వెల్కమ్ రివార్డ్ పాయింట్స్ కాకుండా స్టాండర్డ్ గా 150 రూపీస్ అనేది స్పెండ్ చేస్తే 1 రివార్డ్ పాయింట్ అయితే కస్టమర్ అయితే ఎర్న్ చేస్తారు. అంటే 600 రూపీస్కి 1 రూపీ అయితే రివార్డ్గా ఎర్న్ చేయడం జరుగుతుంది. సో ఈ రివార్డ్ పాయింట్స్ కాకుండా కస్టమర్ స్పెండ్ చేసిన మనీని బేస్ చేసుకొని 0.17% వాల్యూ బ్యాక్ అంటే క్యాష్ బ్యాక్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ రివార్డ్ పాయింట్స్ అనేది ఫ్యూయల్ కి, క్యాష్ అడ్వాన్సెస్ కి, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కి, ఫైనాన్షియల్ ఛార్జెస్, అలానే మర్చెంట్ ఈఎంఐ పేమెంట్స్, వాలెట్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా వర్తిస్తుంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు 4 రివార్డ్ పాయింట్స్ అంటే 1 రూపీ అని చెప్పుకున్నాం కదా. ఈ రివార్డ్ పాయింట్స్ అనేది 2 years కి మాక్సిమం 40,000 ఎక్సలరేటెడ్ రివార్డ్ పాయింట్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. అంటే 5,000 రివార్డ్ పాయింట్స్ పర్ మంత్ కి అయితే ఎర్న్ చేయొచ్చు. ఈ 40,000 రివార్డ్ పాయింట్స్ అంటే 10 రివార్డ్ పాయింట్స్ ఫర్ 150 ఎర్న్ చేసామంటే మామూలుగా 150 రూపీస్కి 1 రివార్డ్ పాయింట్ అయితే పొందడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూయల్ సర్చార్జీ వేవర్. సో ఫ్యూయల్ సర్చార్జీ వేవర్కి వచ్చేసరికి మనం కనుక 500 నుండి 3000 లోపు ఫ్యూయల్ ని కనుక ఈ కార్డు యూజ్ చేసి పట్టించిపోయిచ్చాము అంటే సో మనకి 1% అనేది సర్చార్జీ వేవర్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ కార్డ్. సో ఈ థర్డ్ కార్డ్కి వచ్చేసరికి మనము ఎస్బీఐ ఎఫ్బిబి స్టైల్ అప్ కార్డ్ గా చెప్పొచ్చు. సో ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఎవరైతే ఫ్యాషన్ రిలేటెడ్ షాపింగ్స్ ఎక్కువగా చేస్తుంటారో వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ కార్డ్ ని యూజ్ చేసి కనుక మనం బిగ్ బజార్ స్టోర్స్ లో కనుక షాపింగ్ చేస్తే 10% ఫ్లాట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ జాయినింగ్ ఫీ అలానే యాన్యువల్ ఫీ డీటెయిల్స్ వచ్చేసరికి 499 ప్లస్ ట్యాక్స్ గా ఉంటుంది. ఈ కార్డు తీసుకున్న తర్వాత వెల్కమ్ గిఫ్ట్ కింద ఎఫ్బిబి 500 వర్త్ ఆఫ్ వోచర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫోర్త్ కార్డుకి వచ్చేసరికి ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డు. సో ఇందులో బేసిక్ వేరియంట్ లో ఈ జనరల్ గా జాయినింగ్ ఫీ వచ్చేసరికి 499 రూపీస్ గా ఉంటుంది. సో అలానే యాన్యువల్ ఫీ వచ్చేసరికి 499 ప్లస్ ట్యాక్స్ గా ఉంటుంది. ఈ కార్డ్ అనేది భారత్ పెట్రోలియం బ్యాంక్స్ లో పెట్రోల్ నింపించుకోవడానికి
అయితే హెల్ప్ అవుతుంది. సో వెల్కమ్ గిఫ్ట్ కింద 2000 రూపీస్ రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పెట్రోల్ పేమెంట్స్ చేస్తే ప్రతి 100 రూపీస్కి మనకి 13x రివార్డ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా రిమైనింగ్ అంటే డైనింగ్, గ్రాసరీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో కనుక మనం స్పెండ్ చేస్తే ప్రతి 100 రూపీస్కి మనకి 5x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ 5th కార్డుకి తీసుకున్నట్లయితే ఎస్బీఐ యాత్ర క్రెడిట్ కార్డు. ఈ కార్డు అనేది ట్రావెలింగ్ రిలేటెడ్ క్రెడిట్ కార్డ్ గా చెప్పొచ్చు. ఈ కార్డ్ యాన్యువల్ ఫీ అండ్ జాయినింగ్ ఫీ అయితే కనుక 499 ప్లస్ ట్యాక్స్ గా ఉంటుంది. ఒకవేళ ఈ యాన్యువల్ ఫీ అనేది ఉండకూడదు అనుకుంటే మనం 1 year కి 1 lakh రూపీ అయితే 1 lakh రూపీస్ కైనా మనం ఎక్కువగా ఈ ట్రావెలింగ్ మీద అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో వెల్కమ్ గిఫ్ట్ కింద యాత్ర.com కి సంబంధించిన 8,250 రూపీస్ వర్త్ ఆఫ్ వోచర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కార్డ్ వచ్చేసరికి ఎస్బీఐ ఐఆర్సిటిసి కార్డుగా చెప్పొచ్చు. ఈ కార్డు వచ్చి ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుగా చెప్పొచ్చు. సో మీరు ఎక్కువగా ట్రావెల్ చేసేవారైతే కనుక ఐఆర్సిటిసి క్రెడిట్ కార్డ్ని అయితే తీసుకోవచ్చు. దీనివల్ల ఏంటి అంటే టికెట్స్ బుక్ చేసుకోవడం వల్ల ఎక్కువ డిస్కౌంట్స్ అయితే పొందవచ్చు. జాయినింగ్ ఫీజు వచ్చేసరికి 500 ప్లస్ ట్యాక్స్ గా ఉంటుంది. అలానే యాన్యువల్ ఫీజు వచ్చేసరికి 300 ప్లస్ ట్యాక్స్ గా ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకుంటే యాక్టివేషన్ బోనస్ కింద 500 స్పెండ్ చేస్తే 350 రివార్డ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలానే ఐఆర్సిటిసి యాప్ లో యూజ్ చేసి ఏసీ 1, 2, 3 టికెట్స్ బుక్ చేసినట్లయితే 10% వాల్యూ బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కార్డ్ వచ్చేసరికి క్రెడిట్ కార్డ్. సో ఈ కార్డ్ అనేది ఎక్కువగా ఫ్లైట్ ట్రావెల్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక కార్డ్ జాయినింగ్ ఫీజుకి వచ్చేసరికి 1499 రూపీస్ ప్లస్ ట్యాక్స్ గా ఉంటుంది. అలానే యాన్యువల్ ఫీ అనేది కూడా 1499 ప్లస్ ట్యాక్స్ గా ఉంటుంది. యాన్యువల్ ఫీ కనుక పే చేస్తే 2000 రివార్డ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు తీసుకుంటే వెల్కమ్ గిఫ్ట్ కింద 5000 రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ 8th కార్డు ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డు. ఈ కార్డు జాయినింగ్ ఫీజు వచ్చేసరికి 2999 రూపీస్ ప్లస్ ట్యాక్స్ గా ఉంటుంది. సో అలానే యాన్యువల్ ఫీ కూడా మనకి 2999 ప్లస్ ట్యాక్స్ గా ఉంటుంది. సో యాన్యువల్ ఫీ ఉండకూడదు అంటే యాన్యువల్ ఫీ అనేది మనకి 0 అవ్వాలి అనుకుంటే కనుక 1 year లో మినిమం వచ్చేసరికి 3 lakh రూపీస్ అనేది ఈ కార్డు యూజ్ చేసి స్పెండ్ చేసుకోగలిగితే మనకి యాన్యువల్ ఫీ అయితే ఉండదు ఫ్రెండ్స్. సో అలానే మనకి వెల్కమ్ గిఫ్ట్ కింద 3000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 9th కార్డు ఎస్బీఐ ఎలైట్ క్రెడిట్ కార్డు. ఈ కార్డు వచ్చి మనకి ట్రావెలింగ్ కి అలానే హోటల్ బుకింగ్స్ కి అయితే హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ కార్డు జాయినింగ్ ఫీజుకి వచ్చేసరికి 4999 ప్లస్ ట్యాక్స్ గా ఉంటుంది. సో అలానే యాన్యువల్ ఫీ కూడా మనకి 4999 ప్లస్ ట్యాక్స్ గా ఉంటుంది. సో మినిమం వచ్చేసరికి 10 lakh రూపీస్ అయితే మనం స్పెండ్ చేసినట్లయితే మనకి యాన్యువల్ ఫీ అనేది ఉండదు ఫ్రెండ్స్. సో 5000 రూపీస్ వర్త్ గల ఓచర్ అయితే వెల్కమ్ గిఫ్ట్ గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ కార్డ్ ఎవరైతే ఎస్బీఐ ఎలైట్ కార్డ్ తీసుకుంటారో వాళ్ళకి వెల్కమ్ గిఫ్ట్ కింద 5000 రూపీస్ అయితే వర్త్ ఆఫ్ ఓచర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఎస్బీఐ ఎయిర్ ఇండియా క్రెడిట్ కార్డు. సో ఈ కార్డు కూడా మనకి ఫ్లైట్ ట్రావెలింగ్ ఎక్కువ చేసే వారికి అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ కార్డు జాయినింగ్ ఫీజుకి వచ్చేసరికి 4999 ప్లస్ ట్యాక్స్ గా ఉంటుంది. అలానే యాన్యువల్ ఫీజు కూడా 4999 ప్లస్ ట్యాక్స్ గా ఉంటుంది. సో ఈ కార్డు తీసుకునే వారికి వెల్కమ్ గిఫ్ట్ కింద 20,000 రివార్డ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఎక్కువ ఫ్లైట్ ట్రావెలింగ్ అనేది చేస్తారో వాళ్ళకైతే ఈ ఎయిర్ ఇండియా క్రెడిట్ కార్డ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోలో అయితే మనము అన్ని రకాల క్రెడిట్ కార్డ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.